కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనిపిస్తుందని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. గతంలో కంటే ఇప్పుడు కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెబుతున్నారని మంత్రి తెలిపారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు పైకిపేట నియోజకవర్గంలో మేమందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి మంది లీడర్స్తో ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని నమ్మకం మాకుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మొహాల్లో నవ్వు కనిపిస్తుంది. చాలామంది భక్తులు అయితే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. అమ్మ, ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి, నాణ్యత ఉంది, అన్నప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలో, లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది, శుభ్రంగా ఉంది. మేము ప్రశాంతంగా వచ్చి అది దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదే ఆనందం ప్రతి భక్తుల్లోని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. సమస్యల్ని పరిష్కరించాలని ఎక్కడికక్కడ వర్షాలు వస్తే రోడ్ల మీద నడుముల్లోతూ నీళ్లు నిలబడి ట్రాఫిక్ ప్రజలకు అంతరాయం కలిగిస్తుంటే వీటిని పరిష్కరించడానికి హైడ్రా అని ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించి ఆ కింద కూడా పూర్తి స్థాయిలో అధికారులను నియమించి ఇటు పోలీస్ శాఖతో, మున్సిపల్ శాఖతో, వాటర్ వర్క్స్ శాఖతో, రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని ప్రతి ప్రాంతంలో ఉండే సమస్యల్ని పరిష్కరించడానికి ఒక నూతన వ్యవస్థను మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మన నగరానికి తలమానికం మూసి, కానీ అలాంటి మూసి ఇవాళ మురికి కూపంగా మారి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి మూసిలేసే పరిస్థితి ఉంది. కాలువలు, నాలాలు కబ్జాలు పెట్టుకొని మూసి వైపు వెళ్లాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడంతో ఇవాళ మన కాలనీలు అన్నీ కూడా చిన్న వర్షం పడ్డా జలమయం అయిపోతున్నాయి. అందుకే ఈరోజు మూసి సుందరీకరణ చేసి లండన్లో థేమ్ రివర్ కంటే కూడా అద్భుతంగా మూసిని ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమంగా తీసుకొని ఈరోజు వికారాబాద్లో మొదలై నల్గొండ జిల్లాలో ఎప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినా హైదరాబాదు మురికంతా మా నల్గొండ ప్రజలకు వస్తుంది. ఆ నీళ్లు కలుషితం అయిపోయి మేము పంటలు పండించుకుంటే మా పంటలు కూడా విషమైపోతున్నాయి, తిన్నా కూడా వాటి వల్ల చాలా అంటు రోగాలు వచ్చే పరిస్థితి ఉందని వారు చెప్పినారు. అందుకే ఈరోజు మొత్తం గండిపేట, హిమాయత్ సాగర్ ప్రాంతం నుంచి గేట్లు ఎత్తితే నీళ్లు నల్గొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని, మూసీని అభివృద్ధి చేయాలని, పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం
మూసి పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళిక. రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత కొనిదెల నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం నాడు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ వీడియో విడుదల చేశారు. జగన్ శవ రాజకీయాలు మానుకో అని హితవు పలికారు. రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. కనీసం మాట మాట్లాడలేకపోయారు మీరు. 32,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి కనీసం ఒక పోలీస్ రివ్యూ పెట్టండి అంటే కనీసం పోలీస్ రివ్యూ కూడా పెట్టకుండా 32,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అప్పుడు మీకు మాట్లాడటానికి నోరు రాలేదా? ఇప్పుడు మీ కార్యకర్తలకు లేకపోతే మీ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని ఇంత మాట్లాడుతున్నారే, మీరు అప్పుడు కూడా మాట్లాడుంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకు విలువ ఉండేది. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ వినుకొండలో జరిగింది నాకున్న సోర్సెస్ ప్రకారం అది పర్సనల్ గ్రెడ్జి, 2 వ్యక్తుల మధ్యలో జరిగిన గడ్జి తప్ప 2 పార్టీలకు సంబంధించినవి కాదు. అది మీరు ఖచ్చితంగా మీకు త్వరలోనే పోలీసు నిజాలను నీకు తేలుస్తారు, మీకు ఆన్సర్ చెప్తారు. అలాగే మీ వైసీపీ నాయకులు సామాన్య ప్రజలు అంటే నెలకు ఒక 10,000 20,000 సంపాదించే వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకుల ఆస్తులు 100 గజాలు 200 గజాలు 300 గజాలు 400 గజాలు ఉంటే వాటిని అడ్డగోలుగా కబ్జా చేసి భయపెట్టి స్వాధీనం చేసుకున్నారే, అది మీ దృష్టికి రాలేదా? ఇన్ని కేసులు చూసాం మేము ప్రజల్లో దొరుకుతుంటే ఏ రోజు మీ నోట్ల నుంచి ఒక్క మాట కూడా రాలేదా? అది రైట్ అంటారా? ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ప్రజల ఆస్తులను కాజేయటానికి మీరు ఎంత కుట్ర పన్నారు. దాన్ని మేము సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు తెలియబెట్టాక ప్రజలు వాళ్ళు సేవ అయ్యారు. మీ దుర్మార్గమైన పరిపాలన నుంచి అది మీకేమి తెలీదా? నిజంగా ప్రజలు ఇవాళ రెండోసారి రాకుండా ప్రజలు తమను తాము కాపాడుకున్నారు కూటమిని ఎన్నుకోవడం ద్వారా. అరే నా కళ్ళ ముందు నేను చూశాను, జంగారెడ్డిగూడెంలో ఒక 20-25 మంది సామాన్యమైనటువంటి పనులు చేసుకునేవాళ్ళు కల్తీ సారా తాగి చచ్చిపోతే మీరు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి అయ్యండి ఇది సహజ మరణాలు న్యాచురల్ గా చచ్చిపోయారంటారా? కల్తీ సారా తాగి చచ్చిపోతే కనీసం విచారించి ఆ కుటుంబాలకు ఏదైనా ఎక్స్గ్రేషియం ఏదైనా ఇచ్చి కదా మీరు మాట్లాడాలి. ఇది సహజ మరణాలు, ఒక కాన్స్టిట్యూషన్ ఎంతమంది చచ్చిపోతారంటారా? అది మీకేమి అసలు మీకు ఇచ్చేమనుకుంటున్నట్టు కూడా అనిపించలేదు. అప్పుడు కౌలు రైతులు కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు. వాళ్ళకి కనీసం సింపతి చూపించకపోగా ఏమాత్రం కొద్దిపాటి సాయం కూడా చేయలేదు మీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడిపోతుంటే వాళ్ళ కనీసం సానుభూతి కూడా లేదు మీ దగ్గర నుంచి. అదే తప్పు కదా మీకు? వాళ్ళ పిల్లలు రోడ్లు పడిపోయి నాశనం అయిపోతుంటే అదే రైతులు భరోసా, రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇదే. ఒకసారి వెళ్ళి చూడండి, ఆంధ్రప్రదేశ్కి ఒక రైతును అడగండి వైసీపీ ప్రభుత్వం మీకేం చేసిందో. మాకన్నా కూడా మీ వైసీపీ పార్టీకి మాడు పగిలిపోయే ఆన్సర్స్ వాళ్ళే చెప్తారు. నేను చాలా తక్కువ చెప్తున్నాను. ఇంకా వర్షాలకి పంటలు పాడైపోయినాయండి, మాకేంటి దారి అని చెప్పి మీ వైసీపీ ఎమ్మెల్యేని అడిగితే రైతులు నెరిపప్పలనేంత చులకనగా మాట్లాడితే అరే తప్పురా బాబు ఇట్లా అనకూడదని అని చెప్పాల్సిన బుద్ధి చెప్పాల్సిన ఆ బాధ్యత లేదా మీకు? అప్పుడు మీరేం మాట్లాడలేదా? కాబట్టి మీ పరిపాలనలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముడైనయే, విచ్చలవిడిగా జనాల్లో చలామణి, బ్లేడ్ బ్యాచ్లు దుర్మార్గ మనుషులు తయారయ్యారే, ఎంతో మంది జీవితాలను పొట్టను పెట్టుకున్నారే. ఆ గంజాయిని ఆపాలను లేకపోతే ఆ డ్రగ్స్ ని కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన మీకు రాలేదా? ఎందుకు వస్తుంది? మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పనులు చేసి వాళ్ళు అడ్వాంటేజ్ పొందుతున్నారు కాబట్టి మీరు కూడా ఏం మాట. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ రెడ్డి బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బీహార్ కంటే ఘోరంగా మారుస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. వారి రెడ్ బుక్ రాజ్యాంగం మనిషి స్వేచ్ఛగా బతకాలన్న ప్రాథమిక హక్కులను హతమారుస్తుందని అన్నారు. ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న ఈ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడిచిన 6 వారాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో అటువంటి గాయపడ్డ కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్ళి వారిలో ధైర్యం నింపండి, వారికి భరోసా ఇవ్వండి అని చెప్పి
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ వైడ్ కాల్ ఇచ్చారో అందులో భాగంగా ఇవాళ సింహాదిపురం మండలంలో మరి తెలుగుదేశం అధికార పార్టీ కార్యకర్తల దాడుల్లో గాయపడ్డ అబ్బాస్ గారిని ప్రతాప్ రెడ్డిని కానీ వల్లీని కానీ వీళ్ళందరి గృహాలు మరి వీళ్ళందరి ఇల్లు మరి విజిట్ చేయడం జరిగింది. నాతో పాటు ఈ మండలంలోని నాయకులందరూ కూడా వచ్చి ఈ ముగ్గురు కార్యకర్తల యొక్క ఇళ్లకు పోవడం జరిగింది. వీళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. పార్టీ అధ్యక్షుడి తరపున జగన్మోహన్ రెడ్డి గారి తరపున వీరికి ఒక ధైర్యం ఇవ్వడం జరిగింది. ఎటువంటి సమస్య వచ్చినా మేమంతా ఉన్నామని చెప్పి వీరికి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకే మాటిమాటికి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి కేవలం కక్షపూరిత రాజకీయాలు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు. ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే వందల మంది కార్యకర్తల మీద దాడులు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది కార్యకర్తల మీద దాడులు జరిగాయి. ముఖ్యంగా ఇది ఏ స్థాయికి పోతా ఉందంటే 2 రోజుల క్రితం నిజంగా ఆ వీడియో చూడాలంటే ఎంత భయానకంగా ఉందంటే, వినుకొండలో రషీద్ అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మరి రోడ్డులో కొన్ని వందల వేల మంది సాక్షిగా రోడ్డులో మరి అతని చెయ్యి నరకడము, అతని తల నరకడము చూస్తే నిజంగా మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం అర్థం కాని పరిస్థితి. అదే కాకుండా ఇదే పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లెలో మరి వేంపల్లెలో అజయ్ కుమార్ రెడ్డి అనే ఒక కార్యకర్త, వేంపల్లెలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతన్ని పరామర్శించడం జరిగింది కడప రిమ్స్కి వెళ్ళి. అజయ్ కుమార్ రెడ్డిని హాకీ స్టిక్స్ తీసుకొని తెలుగుదేశం కార్యకర్తలు దాదాపు 20 మంది గుమ్మికూడి కనీసం 50-60 దెబ్బలు హాకీ స్టిక్స్తో కొట్టి, హాకీ స్టిక్స్ ఇరిగిపోతే బండరాలతో అతని తలకాయ మీద గాయాలు చేయడం జరిగింది. ఇంత పైశాచికంగా, ఇంత కిరాతకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం అనేది ఎంత శోచనీయమో ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. నిజంగా ఈ మాదిరే గడిచిన 5 ఏళ్ళు మేము ఉన్నింటే ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉండేవాళ్ళు కాదు. మేము ఏ రోజు ఆ మాదిరి బిహేవ్ చేయలే, ఏ రోజు మా నాయకత్వం అటువంటి ప్రోత్సహించలే. ఎంతసేపు కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందాలా, ఏ ఒక్కరి మీద కూడా కక్ష సాధింపు అనేది ఉండకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చినారు. పార్టీలు చూడలేదు, ప్రాంతాలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, అందరికీ మంచి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం టీడీపీ జిల్లా కార్యాలయంలో అశోక్ బంగ్లాలో మాట్లాడారు. అన్న క్యాంటీన్లు జరగాలని మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు అప్పుడు పెట్టాము. ఐ థింక్ 5 రూపీస్ అప్పుడు అందుబాటు ధరలో వారికి పేదవాళ్ళకి భోజనాలు పెట్టడం, ఇది ఇంచుమించుగా అన్ని చోట్ల చేస్తాం. మా విజయనగరంలో ఆ రోజు 2 చోట్ల చేయగలిగాము, విజయనగరం టౌన్కి సంబంధించి. ఇది పార్టీలతో నిమిత్తం లేదు, ఎవరు వచ్చినా అక్కడ అవుటర్ లిమిట్ వారు కట్టేవారి డబ్బు, వారి నంబర్స్ని ఎంతైతే మీకు క్వాలిటీ ఫుడ్ ఉండాలని అందరూ మెచ్చుకున్నారు. ఆ క్వాలిటీ ఫుడ్, ఆ భోజనాలు ఇవన్నీ అందరు మెచ్చుకున్నారు. ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ అక్షయ్ పాత్ర వారు, అంటే మేము మెమరీ నుంచి మాట్లాడుతున్నాం కనుక ఏదో తప్పులు ఉండవచ్చు, సో వారు సహకరించారు. ఇప్పుడు అలాంటి ఏజెన్సీని మళ్ళీ తీసుకురాగలిగితే, క్వాలిటీ ఫుడ్ మనం ప్రజలకి అందించగలిగితే, సస్టైనబుల్ మూమెంట్లో చేయగలిగితే చాలా మంచిది అని మాలాంటి మనుషుల భావన. నాకేంటో కానీ ఫస్ట్ 5 ఇయర్స్ బిల్డప్ అయిన అన్నీ నెక్స్ట్ 5 ఇయర్స్లో ధ్వంసాలకి గురి అయిపోయి ఇప్పుడు మనం మళ్ళీ రివర్స్ గేర్లో రాకుండా చూడవలసి ఉంటుంది. అబద్ధం, అసత్యం, బూటకపు మాటలు, ఫేక్ చేష్టలు అన్నీ కలగలిపితేనే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అని టీడీపీ మహిళా నేత అన్నారు. వైసీపీ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని పరోక్షంగా జగన్పై ఆమె విమర్శలు గుర్తించారు. జనవరిలోనే, ఎందుకంటున్నానంటే ఇది దానికి సంబంధించినటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాపీ. ఏదైతే ఇవాళ రోజున నిందితుడు ఉన్నారో అతని మీద వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ పెట్టినటువంటి ఒక హత్యాయత్నం కేసు ఇవన్నీ ఉన్నాయన్నమాట.
సో వీటికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవని, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక గొడవని తీసుకొచ్చి పార్టీలకు ఆపాదిస్తున్నాడు. ఇంతకు మించినటువంటి సిగ్గుమాలిన చర్య ఇంకేదన్నా ఉందా అనంటే, నేను పరామర్శకు పోతున్నా అని చెప్పి అక్కడ పరామర్శకి పోయి పథకాల గురించి మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గు అనేటువంటి మాటే మీ డిక్షనరీలో లేదనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఎందుకనంటే ఇవాళ రోజున మీరు గమనించండి, 5 సంవత్సరాలు ఈ మహానుభావుడు 5 సంవత్సరాల పాటు, ఈ మాట ఎందుకంటున్నానంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉండుంటే అని వాళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ నీవున్న 5 సంవత్సరాల్లోనే వేల సంఖ్యలో దాడులు, వేల సంఖ్యలో హత్యలు ఇన్ని జరిగినా సరే ఏ రోజున కనీసం నోరు మెదపనట్టు నీవు, అంటే ఒక 15 ఏళ్ల పిల్లవాడిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఎక్కడా మాట్లాడనటువంటి నీవు, నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కనీసం మాట్లాడనటువంటి నువ్వు ఇవాల్టి రోజున ఆ రోజున నీ ఇంటికి ప్రాబబ్లీ ఒక కూతవేటు దూరంలో, తాడేపల్లి ప్యాలెస్ ఒక కూతవేటు దూరంలో ఒక అభాగ్యురాలి మీద అత్యాచారం జరిగితే కనీసం మాట్లాడనటువంటి నువ్వు ఇవాల్టి రోజున బయటకు వచ్చి పరామర్శ అనేటువంటి ఒక పేరు చెప్పుకొని బయటకు వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తావా, ప్రభుత్వం మీద విషం చిమ్ముతావా, వెళ్ళి నేను ఢిల్లీలో ధర్నా చేస్తానంటావా? మరి అన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజున నువ్వు ఢిల్లీలో ధర్నా చేయలేదే, ఏ రోజున మాట్లాడలేదే? నీ ప్రభుత్వమే ఉండిందే, ఎందుకు కనీసం నోరు మెదపలేదు? ఎందుకు అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి నువ్వు అండగా నిలబడలేదు? ఎందుకు కనీసం పరామర్శించలేదు? అదే ఎందుకనంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అదే నర్సరావుపేట పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఆ పరిధిలో మాచర్లలో కావచ్చు, లేకపోతే పల్నాడులో కావచ్చు, కంచర్ల జల్లయ్య 2022 జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా? కంచర్ల జల్లయ్య ఏ రకంగా హత్య చేశారో గుర్తుందా? మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు మీరు వెళ్ళి? జై జగన్ అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత, ఒకే ఒక్క కారణం, జై జగన్ అనలేదు అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత తోట చంద్రయ్య అదే 2022లో మాచర్ల వెల్దుర్తి మండలంలో తోట చంద్రయ్యని చంపినప్పుడు మరి వాళ్ళ వినుకొండ వరకు వెళ్ళానని చెప్పుకుంటున్నావు కదా, మరి పక్కన ఉన్నటువంటి మాచర్లకి వెల్దుర్తికి వెళ్ళి ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? ఎలాగో ఇన్ని రోజులు పరామర్శించలేదు, ఇప్పుడన్నా పోయి పరామర్శించాల్సింది కదా. అలానే ఇదే నర్సరావుపేట టౌన్ లోనే షేక్ ఇబ్రహీం, గుర్తు పెట్టుకోండి, గుర్తు తెచ్చుకోండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు. 2022వ సంవత్సరం షేక్ ఇబ్రహీం ని చంపేస్తే ఎందుకు వెళ్ళి నువ్వు పరామర్శించలేదు? పోనీ నీ కడప జిల్లా, నాది కడప జిల్లా, నేను కడప జిల్లా వాడిని చెప్పుకొని తిరుగుతావు కదా, కడప జిల్లాలో 6 బీసీలని హత్య చేస్తే ఒక్కరిని కూడా నువ్వు పరామర్శించలేదే. రాష్ట్ర వ్యాప్తంగా నీ హయాంలో 32 మంది బీసీలని హత్య చేశారు, 11 మంది మైనారిటీల మీద దాడులు జరిగాయి, 11 మంది మైనారిటీలు ప్రాణాలు కోల్పోయారు ముస్లింలు. అలానే 27 మంది ఎస్సీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ లెక్కలు నేను ఏదైతే చెప్తున్నానో ఏ ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ రోజున పరామర్శించలేదే. ఏ ఒక్క కుటుంబానికి కనీసం నీకు సంబంధించిన అయ్యో అనే ఒక మాట నీ నోట్లోంచి రాలేదే. ఇవాళ మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చావు. అంటే నీకు సమస్య ఉందంటే 11 ఏళ్ళు పడుతుంది కదా కనీసం ఒక రెస్పాన్స్ ఇవ్వడానికి. అదే శవం ఉందంటే మాత్రం 11 సెకండ్లలో పరిగెత్తుకుంటూ వచ్చేస్తావే. ఈ మాట ఇంత కోపంగా ఎందుకు అనాల్సి వస్తుంది అనంటే, చేసేది మీరే, దాడులు చేసేది మీరే, హత్యలు చేసేది మీరే, మళ్ళీ వెళ్ళి ఓదార్పు అనేటువంటి ఒక నాటకాలు ఆడేది మీరే. ఇవాళ రోజున మళ్ళీ దీనికి రాజకీయ రంగు పులుముతారా? జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో 2 మనుషుల మధ్య జరిగినటువంటి ఒక వివాదం, అది ఆ 2 మనుషులకు మధ్య జరిగినటువంటి ఒక వివాదాన్ని, అందులో ఆ వ్యక్తి కూడా ఎవరి మీద అయితే ఇవాళ రోజున ఆరోపణలు వస్తాయో, ఎవరైతే చంపాడో అతను కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరినైతే నువ్వు ఇవాళ వెనక నిలబెట్టుకున్నావు చూసావా, పక్కన నిలబెట్టుకున్నావు చూసావా, మర్చిపోతావేమో అతని పేరు నీకు తెలుసా? ఎందుకంటే పక్కన నిలబెట్టుకున్నావు కదా, వెనక నిలబెట్టుకున్నావు కదా ప్రెస్ మీట్ అప్పుడు. పిఎస్ ఖాన్ అతని అనుచరుడు. రౌడీ షీటర్లు అందరూ ఒక చోట చేరి లిటరల్ గా ఒక విధ్వంసాన్ని, అరాచకాన్ని గత 5 సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున ఏ మొహం పెట్టుకొని నువ్వు అక్కడికి వెళ్ళావు అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక పక్కన బొల్లా బ్రహ్మానాయుడు గారు, వెనకన పిఎస్ ఖాన్ గారు, ఇటు పక్కన అంబట్ రాంబాబు గారు. ఎవరో చెప్పమంటారా? వీళ్ళందరూ
బొల్లా బ్రహ్మనాయుడు. ఎవరైతే ఈ ఫ్యాక్షన్ని, ఎవరైతే ఈ అరాచకాల్ని, ఈ విధ్వంసాల్ని, ఈ దాడుల్ని, ఈ హత్యల్ని, వీటన్నిటిని ప్రోత్సహిస్తూ ఇంతమంది, నేను ఇందాక చెప్పినట్టుగా మాచర్ల ప్రాంతంలోనే, పల్నాడు ప్రాంతంలోనే ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నడి రోడ్డు మీద నరికినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఆ బొల్ల బ్రహ్మనాయుడిని పక్కన పెట్టుకుని నువ్వు ఇవాళ రోజున ప్రెస్ మీట్ పెడుతున్నావా, మాట్లాడుతున్నావా? ఎవరి వల్ల అయితే ఇవాళ రోజున ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చిందో, అటు రషీదును జిలానీ మధ్య సమస్య వచ్చిందో, వివాదం వచ్చిందో, ఆ పిఎస్ ఖాన్ ని పక్కన నిలబెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎవరో చంపేశారు, తెలుగుదేశం వాళ్ళు చంపేశారు. తెలుగుదేశం వాళ్ళు చంపేశారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నడి రోడ్డు మీద ఇంకా కూడా మీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు, ఇంకా కూడా మీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు నడి